హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మార్చి నెలలో మనకి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ నుంచి కూడా మనకి ఫోన్స్ అయితే రాబోతున్నాయి మార్చి నెలలో. ముఖ్యంగా మార్చి నెల మొత్తం కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో చాలా మంచి మంచి డివైజెస్ అయితే లైనప్ అయి ఉన్నాయని చెప్పుకోవచ్చు మార్చి నెలలో రావడానికి. సో ఈ వీడియోలో మనం మార్చి నెలలో రాబోతున్న టాప్ ఫోన్స్ ఏంటనేది అయితే చెక్ చేద్దాం. సో గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు కనుక ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మేము ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే. సో గైస్, ఫస్ట్ మనం సామ్సంగ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో సామ్సంగ్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఈ మంత్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ F62 అయితే లాంచ్ చేశారు. అండ్ F సిరీస్లోనే మనకి ఇంకొక బడ్జెట్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ F12 పేరుతో మనకి 10,000 రూపాయల దగ్గర వీళ్ళు ఇంకొక ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు మార్చి నెలలో. అండ్ దాంతోపాటు ఇంకొక 2 5G ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు ఏ సిరీస్లో. సామ్సంగ్ గెలాక్సీ A52 అండ్ A72 5G, ఈ 2 ఫోన్స్ కూడా మనకి 100% మార్చ్లో అయితే రాబోతున్నాయి. అండ్ వీటికి సంబంధించిన ప్రొడక్ట్ పేజ్ కూడా ఆల్రెడీ సామ్సంగ్ ఇండియా వెబ్సైట్లో లైవ్ అయిపోయింది. సో మోస్ట్ ప్రాబ్లీ మనం మార్చి సెకండ్ వీక్లో అయితే 2 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి బడ్జెట్ 5G ఆఫరింగ్స్ అనమాట. సామ్సంగ్ నుంచి 30,000 రూపాయల లోపు అయితే ఈ ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఒప్పో చూసుకున్నట్లయితే F19 సిరీస్ అయితే తీసుకురాబోతుంది మార్చి నెలలో. సో వీళ్ళు ఒప్పో F17 మనకు ఒక 3 నెలల క్రితం లాంచ్ చేశారు. సో వెంటనే F19 అయితే తీసుకురాబోతున్నారు. సో F19లో ఈసారి వీళ్ళు 3 ఫోన్స్ తీసుకొస్తున్నట్టు మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. F19 Pro అండ్ F19 Pro Plus అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి పెద్దగా అయితే ఎక్కడ లీక్స్ అయితే అవ్వలేదు. బట్ F సిరీస్ అంటేనే మనకి కెమెరాస్ అండ్ డిజైన్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి F19 కూడా మనకి సేమ్ అదే అయితే మెయిన్ ఫోకస్ అయితే ఉంటుంది. అండ్ వీటి ప్రైస్ మనకి 30,000 దగ్గరగా అయితే ఉంటుంది. F19 సిరీస్ అనమాట. అండ్ దాంతోపాటు ఒప్పో ఫైండ్ X3 సిరీస్ కూడా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ అవి చైనాలో అయితే లాంచ్ చేస్తారు. ఇండియాలో కొంచెం లేట్గా అయితే రావచ్చు, బట్ చైనాలో అయితే ఫైండ్ X3 కూడా అయితే రాబోతుంది. అండ్ ఇక వివో నుంచి కూడా మనకి 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈ 3 కూడా చాలా మంచి ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి 3 చైనాలో లాంచ్ చేశారు. అదే వివో X60 సిరీస్ అనమాట. సో ఈ X60 సిరీస్లో మనకి 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. X60 Pro అని చెప్పేసి 2 బడ్జెట్ 5G ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ X60 Pro Plus అనేది మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలో అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది ఆ ఫోన్లో. అండ్ రిమైనింగ్ 2 ఫోన్స్లో చూసుకున్నట్లయితే ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు వివో X60 అండ్ X60 Plusలో చూసుకున్నట్లయితే. సో జనరల్గా వివో X సిరీస్ అంటే మనకి వీళ్ళు కూడా కెమెరాస్ అండ్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తుంటారు. కెమెరా డిజైన్ అండ్ డిస్ప్లే మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. సో ఈ వివో X60 సిరీస్ కూడా మనకి సేమ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ వీటిలో హైలైట్ థింగ్ ఏంటంటే ఇవి మనకి జైస్ ఆప్టిక్స్తో అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ టైం వివో జైస్ ఆప్టిక్స్తో ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో వీటి ప్రైస్ మనకి 40,000 దగ్గర అయితే ఉంటుంది. అంతకన్నా తక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఈ ఫోన్స్ కూడా మనకి 100% మార్చ్లో అయితే లాంచ్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆసూస్ నుంచి ఆసూస్ ROG 5 గేమింగ్ ఫోన్ కూడా అయితే మనకి మార్చ్లో అయితే రాబోతుంది. ఆల్రెడీ ఆసూస్ దీనికి సంబంధించిన లాంచ్ ఇన్విటేషన్స్ కూడా అయితే పంపించేసింది. అది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ కూడా అయితే మీరు చూడొచ్చు. హై అండ్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. 16GB ర్యామ్తో వస్తుంది. 256GB మెమరీ అయితే ఉంటుంది. కంప్లీట్గా 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది కంప్లీట్గా హై అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అయితే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ దీని ప్రైస్ కూడా మనం 50,000 పైన అయితే ఎక్స్పెక్ట్ చేసి, అంతకన్నా తక్కువ అయితే ఈ ఫోన్ అయితే మనకి రాదనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ది మోస్ట్ ఎక్సైటెడ్ ఆర్ ది మోస్ట్ అవైటెడ్ లాంచ్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఇండియా మొత్తం కూడా ఈ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అదే మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్ అనమాట. సో ఈసారి వీళ్ళు రెడ్మీ నోట్ 10 సిరీస్లో 3 ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. రెడ్మీ నోట్ 10 Pro అండ్ నోట్ 10 Pro Max అనమాట. సో మనకి వీటిలో మేజర్ హైలైట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం రెడ్మీ సిరీస్లో ఒక ఫోన్ అయితే AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. సో ఈసారి 100% వీళ్ళు కన్ఫర్మ్ కూడా అయితే చేశారనమాట. ఒక చిన్న హింట్ ఇచ్చారు మనకి. ఈసారి ఒక ఫోన్ అయితే 100% మనకి AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. సో మనకి బాక్స్ ఇమేజెస్ అయితే కొన్ని లీక్ అయిపోయినాయి నోట్ 10 అయితే. సో ఆ బాక్స్ మీద చూసుకున్నా కానీ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది Full HD+ AMOLED డిస్ప్లే అని. నోట్ 10లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ AMOLED డిస్ప్లే అయితే ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ రెడ్మీ అయితే కన్ఫర్మ్ చేసింది 3 ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తోనే తీసుకురాబోతున్నట్టు. సో మనకున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే నోట్ 10 మనకి స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్తో
రాబోతున్నట్టు. అండ్ నోట్ 10 Pro చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 732G, అండ్ నోట్ 10 Pro Max చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. మూడు ఫోన్స్ కూడా మనకి 20,000 లోపు అయితే తీసుకొస్తారు. అండ్ నోట్ 10 Pro Maxలో చూసుకున్నట్లయితే 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా అయితే ఉంటుంది. అండ్ నోట్ 10 Pro Maxలో మనకి 120Hz IPS LCD ప్యానల్స్ అయితే ఉండబోతున్నాయి. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ మనకి మార్చ్ 5 ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజు అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను అనమాట. సో రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి. రెడ్మీ ఫోన్స్ తీసుకొస్తుందంటే రియల్మీ అయితే ఊరుకోదు కదా. సో రియల్మీ కూడా ప్రతి నెల ఏదో ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తూనే ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎంత పాపులర్ ఇండియాలో, రియల్మీ నెంబర్ సిరీస్ కూడా అంతే పాపులర్ ఇండియాలో. సో రియల్మీ 8 సిరీస్తో మనకి మార్చ్లో అయితే దర్శనం ఇవ్వబోతుంది. సో రియల్మీ 8 ఇంకా రియల్మీ 8 Pro రెండు ఫోన్స్ అయితే మనకి 100% మార్చ్లో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఈ రెండు కూడా మనకి 5G డివైస్ అనమాట. 5G ఫీచర్స్తో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఇవి ఏదైతే ఈ నోట్ 10 సిరీస్ ఉందో వాటి కాంపిటీషన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇవి కూడా మనకి 20,000 రూపాయల లోపు అయితే తీసుకొస్తారనమాట. అండ్ ఇక అదేవిధంగా రియల్మీ నుంచి ఇంకొక ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా అయితే రాబోతుంది. అదే మనకి రియల్మీ GT అనమాట. సో గ్లోబల్గా చూసుకుంటే రియల్మీ GT అని ఉంటుంది. అండ్ ఇండియాలో మేబీ రియల్మీ రేస్ పేరుతో అయితే తీసుకురావచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా అయితే కన్ఫర్మ్ చేసింది రియల్మీ అయితే, గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అనమాట. సో అదే టైంకి ఇండియాలో లాంచ్ చేస్తారా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ స్టిల్ మోస్ట్ ప్రాబ్లీ మనకి మార్చ్ ఎండింగ్లో కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ రియల్మీ రేస్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మోటరోలా నుంచి కూడా ఒక ఫోన్ అయితే రాబోతుంది. అదే మనకి మోటో ఎడ్జ్ S అనమాట. సో జనరల్గా అయితే మనకి ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ చేశారు. అదే ఫోన్ని మోటో G100 పేరుతో ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్, గీక్ బెంచ్ లిస్టింగ్స్ కూడా అయితే మనకు బయటకు వస్తూ ఉన్నాయి. 100% మనకి మార్చ్లో అయితే మోటో G100 అయితే రాబోతుంది. నేనైతే ఈ ఫోన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే ఇది అద్భుతమైన ప్రైస్లో అయితే లాంచ్ చేశారు యూరోప్లో చూసుకున్నట్లయితే. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది కూడా మనకి 5G ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 865 కన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ అయితే. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90Hz IPS LCD ప్యానల్ ఉంటుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే 22,000 రూపాయలు పెట్టారు. సో అదే ప్రైస్ కనుక ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా మంచి డివైస్ అయితే అవుతుంది, ముఖ్యంగా మోటరోలా నుంచి. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకో నుంచి కూడా మనకు ఒక ఫోన్ అయితే రాబోతుంది. అదే పోకో X3 Pro అనమాట. సో పోకో F2 గురించి అయితే వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ పోకో X3 Pro గురించి మనకి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ BIS సర్టిఫికేషన్ అండ్ గీక్ బెంచ్ లిస్టింగ్స్లో కూడా అయితే మనకి బయటకు వచ్చింది పోకో X3 Pro. సో మనకున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ మనకి అరౌండ్ 18,000 ఆ ప్రైస్ దగ్గర అయితే లాంచ్ అయిపోతున్నట్టే తెలుస్తుంది. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది మనం లాంచ్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ 100% ఈ ఫోన్ అయితే మనకి మార్చ్లో అయితే రాబోతుంది అనమాట. అంటే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే OnePlus నుంచి OnePlus 9 సిరీస్ అయితే మనకి మార్చ్లోనే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. OnePlus 9 సిరీస్లో ఈసారి 3 ఫోన్స్ రాబోతున్నాయి. OnePlus 9, 9 Pro అండ్ OnePlus 9 Lite అని చెప్పేసి. సో 9 Pro మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీకి వెళ్ళిపోతాయి. ఈసారి మనకి వీళ్ళు IP రేటింగ్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది OnePlus 9 సిరీస్లో. అండ్ 9 Lite కోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. 9 Lite చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 30 నుంచి 35,000 ప్రైస్ దగ్గర అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది కూడా మనకి 5G ఫోన్, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. మంచి కెమెరాస్ ఉంటాయి. ఆబ్వియస్లీ OnePlus కాబట్టి ఎవ్రీథింగ్ మనకు కొంచెం ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి 30,000 దగ్గర కనుక తీసుకొస్తే మాత్రం చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ దగ్గర. అండ్ OnePlus 9 Pro చూసుకున్నట్లయితే మనకి 40,000 దాటి వెళ్ళిపోతాయి అనమాట ఈసారి మాత్రం. అంటే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే Xiaomi నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైతే Mi 11 ఉందో అది కూడా అయితే మనకి మార్చ్లో రాబోతుంది. సో జనరల్గా ఈ ఫోన్ మనకి ఫిబ్రవరిలో అయితే లాంచ్ అవ్వాల్సింది. బట్ Xiaomi అయితే కొంచెం పోస్ట్ పోన్ చేసిందని చెప్పుకోవచ్చు మార్చ్ వరకు. సో మార్చ్లో 100% ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. Mi 11 కంప్లీట్గా ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తూ ఉంటుంది. మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఎవ్రీథింగ్ మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఈ ఫోన్లో. అండ్ ప్రైస్ కూడా మనకి 50,000 పైన అయితే ఉంటుంది, అంతకన్నా తక్కువ అయితే ఉండదు అనమాట. అండ్ చూసుకున్నట్లయితే IQ మొత్తానికి ఇప్పుడైతే నిద్ర లేచింది. ఎప్పుడో వీళ్ళు IQ3 అయితే లాంచ్ చేశారు. చాలా నెలల క్రితం అయితే IQ3 లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు మార్చ్లో చూసుకున్నట్లయితే 2 ఫోన్స్ లాంచ్ అయిపోతున్నారు. IQ7 అండ్ IQ Neo 5 అనమాట. IQ7 చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. IQ Neo 5 చూసుకుంటే ఒక మిడ్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో IQ7 మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్ సూపర్ ఛార్జ్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది అనమాట. సో ఈ ఫోన్ ప్రైస్ మనం 40,000 పైన
పైన అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకన్నా తక్కువ అయితే ఉండదు. అండ్ ఐక్యూ నియో 5 కూడా మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫోన్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 90Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, మనకి మంచి కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 65 వాట్ సూపర్ చార్జ్తో అయితే ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ మనకి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 30,000 లోపు అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఐక్యూ నియో 5 గురించి, ఎందుకంటే చాలా మంచి ప్రైజింగ్లో అయితే ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో అది గైస్ మనకి మార్చ్లో రాబోతున్న ఫోన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి మార్చ్లో. అండ్ రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఈ ఫోన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మార్కెట్లో అనేది మనకి ముందు రోజుల్లో అయితే తెలియబోతుంది. సో అది గైస్ మనకి వీడియో అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.